ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. మనం ప్రతిరోజు వాడేటువంటి సెంటెన్సెస్ మనం నేర్చుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ అనేది ఈజీగా వస్తూ ఉంటుంది. హే మై డియర్, వాట్ ఆర్ యూ డూయింగ్? I'm watering the plant. ఐఎమ్ వాటరింగ్ ద ప్లాంట్స్. కొంచెం గట్టిగా చెప్పు, మన ఫ్రెండ్స్కి వినిపించదు. గట్టిగా చెప్పు. I'm watering the plants. ఐఎమ్ వాటరింగ్ ద ప్లాంట్స్. చెట్లకు నీళ్లు పోయడాన్ని వాటరింగ్ అని అంటూ ఉంటాము. వాటర్ అనేటువంటి వర్డ్ ని మనం నౌన్ గా తీసుకోవచ్చు. ఇలా పోయడాన్ని కూడా వాటరింగ్ అని మనము అంటూ ఉంటాము. చెట్లకు నీళ్లు పెట్టడాన్ని కొంతమంది స్ప్రే బాటిల్ తో పోస్తారు, కొంతమంది పైపులతో పోస్తారు, రకరకాలుగా పోస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం కన్వీనియంట్ గా ఉందని మేము బాటిల్ తో పోస్తూ ఉన్నాము. సో హీఈస్ వాటరింగ్ ద ప్లాంట్స్. మొక్కలకి నీళ్లు పెడుతూ ఉన్నారు. కానీ మీరు నమ్ముతారో లేదో, ఎప్పుడు చూసినా నీళ్లు పెడుతూనే ఉంటుందండి. ఆల్వేస్ నా హస్బెండ్ నీళ్లు పెడుతూనే ఉంటారనమాట. వెన్ ఎవర్ ఇట్ సీన్ హీ ఆల్వేస్ కీప్స్ ఆన్ వాటరింగ్ ప్లాంట్స్. మొక్కలకి ఎప్పుడు నీళ్లు పెడుతూనే ఉంటారు. హీ హ్యాస్ ఎ గ్రీన్ థమ్. అంటే ఆల్వేస్ గార్డెన్ లోనే ఉంటారు. పడుకోవడం గార్డెన్ లోనే, తినడం గార్డెన్ లోనే, ఎప్పుడు చూసినా చెట్ల దగ్గరే ఉంటారు. ఇంకా ఎరువులు పెట్టడము, వాటికి పురుగులు తీయడము, అంతా ఇదే పని ఆల్వేస్. సో ఇలాంటి వ్యక్తులకు గ్రీన్ థమ్ ఉంటుందన్నమాట. నీకేముందమ్మా? I have a green thumb. కొంచెం గట్టి చెప్పు. I have a green thumb. హీ హ్యాస్ అ గ్రీన్ థమ్. నాకుంది అంటే ఐ హ్యావ్ ఎ గ్రీన్ థమ్ అనాలి. ఆయనకుంది అని నేను చెప్పాలంటే హీ హ్యాస్ అ గ్రీన్ థమ్ అని అంటూ ఉంటాం. నేను ఇక షాపింగ్కి వెళ్ళి వచ్చాను అనమాట. యునో ఏమండి, నేను షాపింగ్కి వెళ్ళి వచ్చాను. యునో ఐ షాప్ ద లాట్. చాలా షాపింగ్ చేశాను తెలుసా. You're a shopaholic. ఎస్, ఐఎమ్ అ షాపహాలిక్. షాపహాలిక్ అంటే షాపింగ్ అంటే పిచ్చి అనమాట. ఆర్ యు అ షాపహాలిక్? మీకు కూడా షాపింగ్ అంటే ఇష్టమా? ఆర్ యు అ షాపహాలిక్? No. నో, షీ ఈజ్ నాట్ అ షాపహాలిక్. ఆమెకు షాపింగ్ అంటే ఇష్టం లేదనమాట. కొంతమందికి బాగా ఇష్టం. నేనైతే ఎక్కువగా విండో షాపింగ్కి వెళ్తూ ఉంటాను. డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ విండో షాపింగ్? వాట్ ఈస్ దట్? రీజన్ లేకుండా వెళ్ళి చూడడం. డబ్బులు లేకపోయినా చూసి రావడం అనమాట. నచ్చిన ఐటమ్స్ చూసి వచ్చేయాలి, రేపు వస్తామని చెప్పడం అనమాట. సో దాన్ని విండో షాపింగ్ అంటూ ఉంటారు. దాంట్లో నేను నెంబర్ 1 పోతాను, షాపులు తిరిగి వస్తాను, 2-3 షాపులు తిరిగి వస్తాను, 1-2 కొనుక్కొని వస్తాను అనమాట. సో అలాంటిది విండో షాపింగ్ అనమాట. సో నేనైతే ఈసారి నిజంగానే కొనుక్కొని వచ్చానండి. ఇది డ్రెస్ ఉంది లోపల. సో ఐ షాప్డ్ ఎ లాట్ టుడే. ఐ వాస్ షాపహాలిక్. You're splurging. Yeah, she is saying that. Of course, he is saying that I am splurging. Splurging అంటే ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు పెట్టడం అనమాట. యు ఆర్ స్ప్లర్జింగ్ అని చెప్పి నన్ను తిడుతుంది అనమాట. నేనేం డబ్బులు ఖర్చు పెట్టట్లేదు అంటే అతిగా నేనేం ఖర్చు పెట్టేదాన్ని కాదు అని నేను అంటున్నాను. ఎక్స్ట్రావగాంట్. ఎక్స్ట్రావగాంట్ అంటే ఎవరైతే డబ్బుల్ని ఎక్కువ ఖర్చు పెడతారో అలాంటి కండిషన్ అనమాట. నేనేం ఖర్చు పెట్టలే అమ్మా. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్ట్రావగాంట్. లేదా స్పెండ్థ్రిఫ్ట్. స్పెండ్థ్రిఫ్ట్ కూడా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఎక్కువ స్పెండ్ చేయడం అనమాట. డబ్బులు ఇలా 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 అనిస్తూ ఉంటారు. బట్ అలా ఏం కాదు నేను. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్ట్రావగాంట్ ఆర్ ఐఎమ్ నాట్ అ స్పెండ్థ్రిఫ్ట్. ఐఎమ్ థ్రిఫ్టీ. నేను సేఫ్గా డబ్బులు వాడుకునేటువంటి మనిషిని, చాలా జాగ్రత్తగా వాడేటువంటి మనిషిని మనము థ్రిఫ్టీ అంట. మరి కొంతమంది అస్సలు డబ్బులు ₹1 కూడా తీయరండి. అలా పిసినారిని ఏమంటాం ఇంగ్లీష్లో? మైజర్. అలాగే స్టింజీ. అలాగే పెన్ని పించర్. పిన్ని పించర్. 3 వర్డ్స్ నేర్చుకున్నాము. పిసినారిని ఏమంటాము? టక చెప్పేసి ఫస్ట్ వన్ వచ్చేసి స్టింజీ, స్టింజీ, పెన్ని పించర్, పెన్ని పించర్, మైజర్. మైజర్. 3 రకాల వర్డ్స్ మనం నేర్చుకోవడము జరిగింది. సర్లే కానీ ఏమేమి కొన్నావు చూపి మరి. నువ్వు అలా నీళ్ళు వస్తూ ఉంటే నేనేలా చూపిస్తాను? నన్ను చూడయ్యా బాబు. చూస్తావే, ఇంపార్టెంట్ ఫస్ట్. ఎప్పుడు చూడు చెట్ల మీదనే దీని ధ్యాస. ఓకే, మా వారి ధ్యాస. వీడనొద్దు, ఏమండి అనాలి. మా వారి ధ్యాస ఎప్పుడు చూసినా కూడా మొక్కల మీదే ఉంటుందన్నమాట. హీ హ్యాస్ ఎ గ్రీన్ థమ్. ఓకే, లెట్ మీ షో యూ వాట్ ఐ బాట్. నేను ఏమేమి కొన్నానో నేను నీకు చూపిస్తాను. హలో, హాయ్. వస్తున్నా. ఏ ఇంట్రెస్టెడ్, మళ్ళీ పెట్టారంట సేల్. పోదాం. అరుణకు కూడా ఫోన్ చేసేయి, ముగ్గురు వెళ్దాం. ఏమండి, నేను మళ్ళీ వస్తాను, ఫంక్షన్ ఉంది. ఎంతమంది ఉన్నారు? ద షాప్ వాజ్ సో రష్. ఏంటి షాపింగ్ వెళ్ళావా మళ్ళీ? ఫంక్షన్ అని చెప్పా. ఏమోనండి, ఎప్పుడు నా మీద ఎందుకు ఏడుస్తూ ఉంటారు మీరు?
ఇది బాగా ఖర్చు పెడుతున్నాడు డబ్బులు. ఎవరు నేనా? చెట్లు కాస్తున్నాయి డబ్బులు నీకు ఎక్కడ కాస్తున్నాయి ఇక్కడ? పెంచుతున్నా నా చెట్లని, అవి తెంపుకొని చేస్తున్నా. సర్లే. వాట్స్ ద గుడ్ న్యూస్? ఏం తెచ్చినావు మరి నా కోసం? నీ కోసం కాదు, నా కోసం నేను తెచ్చుకున్నా. అబ్బా అబ్బా అబ్బా. మీకు విషయం తెలుసా అండి, సేల్ ఈస్ ఆన్ ఎట్ అగైన్. మళ్ళీ పెట్టారండి ఆఫర్, అందుకే తెచ్చుకున్నా ఇన్ని బట్టలు. కీప్ ద ఎక్స్పెన్సెస్ ఆన్ మినిమం. అంటే అండి డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించు, ఖర్చులు తగ్గించు కొంచెం. కీప్ ది ఎక్స్పెన్సెస్ ఆన్ మినిమం అంటే ఖర్చులు చేయడం తగ్గించండి అని చెప్తూ ఉన్నారు మా వారు. ఏం తెలియదు అనుకుంటున్నా. అవన్నీ చీరలండి, మీకెందుకు చీరలు? మా కోసం ఎప్పుడైనా కొన్నా అసలు? మీకు కొనరు, మీరు ఎప్పుడు అవే వేసుకోవాలి అంతే. ఖర్చులు తగ్గించాలి కాబట్టి ఆఫర్లో కొంటున్నా. అందుకే అండి సేల్ కోసం చూస్తున్నా నేను. మామూలుగా కొనాలంటే ఎక్కువ పైసలు అవుతున్నాయి, అదే సేల్లో అయితే తక్కువ ఇస్తారు ఆఫర్ కాబట్టి. అర్థమవుతుందా? దట్స్ వై ఐ వాంట్ ఫర్ ద సేల్ టు అరైవ్. ఫైనల్లీ సేల్ ఈజ్ ఆన్, అందుకే సేల్ వచ్చేసింది, అందుకే నేను కొనుక్కొచ్చుకున్నాను. ఇఫ్ యూ బికమ్ అ స్పెండ్థ్రిఫ్ట్ ఐ విల్ హావ్ టు బ్యాలెన్స్ ఇట్ అవుట్. దట్ మీన్స్ స్పెండ్థ్రిఫ్ట్ అంటే ఏంటి? స్పెండ్థ్రిఫ్ట్ అంటే బాగా ఇలా డబ్బులు ఖర్చు పెట్టేటోళ్ళు. నువ్వు అట్లా అవుతా ఉంటే ఎట్లా ఏం చేయాలి మరి? ఏదో ఒకటి బ్యాలెన్స్ చేయాలి, ఏదో ఇంకో పనులు చేయాలి, బయటికి పోయి లేబో పనులు చెయ్యాలి కదా మరి. బట్టలు ఎప్పుడు కష్టపడాలి. కొంచెం తగ్గించమ్మా. నువ్వు ఏంటమ్మా, నువ్వు ఇన్ని కొంటారా అమ్మ ఒక్క మంత్ లో? దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలండి? ఇన్ని బట్టలు కొంటారా ఒక్క మంత్ కి? 4 సార్లు పోయినావు ఈ మంత్ లో నువ్వు. నా డబ్బులు శాలరీ ఎంత పోతుంది దానికి? ఏం తింటాం మనం? 4 సార్లు పోయానండి, దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలండి? మీరు బాగా పీస్ అయిపోతున్నారండి. పీసా? పిసినారి అయిపోతున్నారు. యు ఆర్ బికమింగ్ టైట్ ఫిస్టెడ్ డే బై డే. టైట్ ఫిస్టెడ్ మీన్స్ ఏమంటాం, డబ్బులు ఖర్చు పెట్టిన మనిషి అనమాట, ఇన్లాంటి అనమాట. కడుపుకే కదండి తినేది. ఎప్పుడు చూసినా కూడా చెట్లకు నీళ్ళు పోస్తూ ఉంటారు. కానీ షాపింగ్ చేయడం ఒక చీర కొనిపోతే ఎలాగండి బాబు? మొన్న ఒకసారి వెళ్ళాను, మళ్ళీ ఆఫర్ పెడితే ఈ రోజు వెళ్ళాను. యు వెంట్ ఫర్ షాపింగ్ ఫర్ 4 times దిస్ మంత్. 4 times కదా, ఏమైంది? 4 times ఏంటి? యు ఆర్ బికమింగ్ టైట్ ఫిస్టెడ్. ఖర్చు పెడతావా? హీ ఈస్ బికమింగ్ టైట్ ఫిస్టెడ్ డే బై డే. ప్రతి రోజుకి పీసినార్ అయిపోతున్నాడు. పీసినారి అంటారు దాన్ని, జాగ్రత్త పడడం అంటారు. టైట్ ఫిస్టెడ్ మనిషి, స్టింజీ. షాపింగ్ చేయడం తప్పు కాదు, అతి షాపింగ్ చేయడం తప్పు. ఏం కాదు. ఆడవాళ్ళు నీకంటే చెట్టే బెస్ట్. అబ్బా చెట్టే బెస్ట్, అది నీలా ఆగిపోయింది. I couldn't fathom the lady who walks away with the maximum profit, shopkeeper or the customer. మనకే లాభం వస్తుందిగా పాపం, వాడు మన కోసం ఆఫర్ పెట్టారండి. అబ్బా అట్లే ఉండదు అసలు, మనకు అర్థం కాదు ఎవరికి ప్రాఫిట్. షాప్ కీపర్ కు కస్టమర్ కు. కస్టమర్ ఏమో నా డబ్బులు తక్కువైనా హ్యాపీగా ఫీల్ మొత్తం కొనుక్కుంటాడు. షాప్ కీపర్ ఏమో ఎక్కువ ఉన్న వాటిని తక్కువ రేట్ లో అమ్ముతున్న ట్యాగ్ చేసి ఎక్కువ రేట్ లో పెట్టేసి అమ్ముతాడు. నాకు నిద్ర వస్తుంది. You're yawning and stretching a lot. Can't you hear me? I feel drowsy. నాకు నిద్ర వస్తుంది. షాపింగ్ చేసి అలసిపోయాను. ఐఎమ్ ఎగ్జాస్టెడ్. వంట చేయవా? Won't you cook for me? ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ డబ్బుల దగ్గర ఉన్నాయి, షాపింగ్ వెళ్ళి ఇచ్చే షాపు చేద్దాం. మరి రిటర్న్ తీసుకొని ఆఫర్లే. మరి నేను ఈరోజు వంట చేయనండి. ఐ వోంట్ కుక్ టుడే. What am I supposed to eat? వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్. కానీ నేను లేట్గా పడుకున్నానండి. ఐ కెప్ట్ లేట్ అవర్స్. ఎందుకు? Why? I was dreaming about my shopping. That's why I kept late hours. షాపింగ్ గురించి ఆలోచించుకుంటే లేట్గా పడుకున్నాను, అందుకే లేట్గా. మళ్ళీ పొద్దున షాపింగ్ కోసం మళ్ళీ తొందరగా లేసాగా. మారవసలు ఎంత చెప్పినా మారవసలు. ఎందుకు? దాన్ని ఇంగ్లీష్ లో చెప్పండి. మారదు. ఎందుకు పెళ్లి చేసుకున్నా నేను? ఇట్లా నువ్వు షాప్ హాల్ కానీ తెలుసు, అసలు పెళ్లి చేసుకున్నానే కాదు. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత నేను షాప్ హాలిక్ అయ్యా. నువ్వు బాగా సంపాదిస్తున్నావు కదా, అందుకే నేను షాప్ హాలిక్ అయ్యా. సరే కానీ మా నాన్నగారి పుట్టినరోజు వస్తుంది, మనం ప్లాన్ చేయాలి, బాగా గట్టిగా ప్లాన్ చేయాలి. మరి గట్టిగా ప్లాన్ చేయాలంటే ఈ విషయం నీకు నాకు మధ్యలోనే ఉండాలి. మెల్లగండి, మాయ గారు వింటారు. నువ్వే గట్టిగా మాట్లాడేది, మెల్లగా మాట్లాడు. మనం మెల్లగా మాట్లాడదాము, పార్టీ మనం అరేంజ్ చేసుకుందాము, ఓకేనా? సరే కానీ మై ఫాదర్స్ బర్త్డే ఇస్ అరౌండ్ ద కార్నర్. షుడ్ వి ప్లాన్ సంథింగ్? Let's plan for a surprise birthday party. But it should be between you and me. Someone may eavesdrop. Please don't spill the beans. Keep it under wraps. దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచు. ఓకే, మై లిప్స్ ఆర్ సీల్డ్.
ఓకే ఓకే మై లిప్స్ ఆర్ సీల్డ్ మీన్స్ ఈ సీక్రెట్ని నేను ఎవరికి కూడా నేను చెప్పనని చెప్తూ ఉంది. ఇక్కడ మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం అనమాట. సమ్వన్ మే ఈవ్స్ డ్రాప్ అంటే గోడలకు చెవులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేటువంటి కండిషన్లో ఎవరైనా వినేస్తారు జాగ్రత్త అంటున్నాను. ఇట్ షుడ్ బీ బిట్వీన్ యూ అండ్ మీ, నీకు నాకు మధ్యలోనే ఉండాలి. అండ్ పొరపాటు కూడా నువ్వు ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దు అని చెప్పి అంటూ ఉన్నాను. అలాంటి కండిషన్లో యూ షుడ్ నాట్ స్పిల్ ద బీన్స్, దీన్ని మనం వాడాము. అలాగే పొరపాటుగా కూడా ఈ విషయాన్ని బయటికి ఓపెన్ చేయొద్దు అన్నప్పుడు యూ షుడ్ నాట్ లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, ఇది కూడా మనం వాడచ్చు. సో దీన్ని కూడా మనం వాడచ్చు, ఇది ఒక ఇడియం అనమాట. సరే కానీ ఈ బ్లౌజ్ దీనికి మ్యాచ్ అయిందా? Yes, it goes well. హౌ డస్ ఇట్ సూట్ మీ? It goes well. హౌ డు ఐ లుక్ ఇన్ దిస్ శారీ? You look pretty, you look gorgeous. Thank you so much. That is why I want to go for shopping always. I can wear a new dress every day. ప్రతిరోజు కొత్త డ్రెస్ వేసుకుంటాను నేను, అందుకే షాపింగ్ పోతా అంటూ ఉంటా. బట్ యూ వాంట్ లెట్ మీ టు గో ఫర్ షాపింగ్. You have to buy for me too. తప్పకుండా కొంటానులే అమ్మా, నీకు కూడా తప్పకుండా కొంటానులేండి, తప్పకుండా కొంటానులేండి మీకు కూడా. ఏంటి అడిగినావా? ఆర్ యూ సల్కింగ్? ఏంటి కోపంగా ఉన్నావేంటి? వై డూ హ్యావ్ ఎ లాంగ్ ఫేస్? ఏం తక్కువ అయింది? వాట్ ఎల్స్ డూ యూ వాంట్? పోయినావా షాపింగ్ 4 సార్లు ఈ మంత్లో? యూ వెంట్ ఫర్ షాపింగ్ ఫర్ 4 times దిస్ మంత్ రైట్? వాట్ ఎల్స్ డూ యూ వాంట్? ఇంకేం కావాలి నీకు? యూ ప్రామిస్ మీ టు ట్రీట్ మీ విత్ వాటర్ బాల్స్. పానీపూరి ఎస్, తీసుకెళ్తా. వెన్ ఆర్ వి గోయింగ్? టుడే ఈవినింగ్. నో, లెట్ us మేక్ ఏ మూవ్. ఇప్పుడే పోదాం. ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఎండ కొడుతుంది బయట. ఇట్స్ కాచింగ్ హీట్ అవుట్ సైడ్. ఇట్స్ కాచింగ్ హీట్ అవుట్ సైడ్. యా. సో వెన్ షుడ్ వి మూవ్? ఈవినింగ్, ఇన్ ది ఈవినింగ్. విల్ గో ఇన్ ది ఈవినింగ్, అప్పుడు చల్లబడుతుంది. ఓకే, సో హౌ కెన్ వి గో? బై బైక్? నో, బై కార్. కారా? పానీపూరి కార్ వేసుకొని పోతారా? ఏం కాదు, నాకు కార్లోనే కావాలి. అబ్బో, ఏరోప్లేన్ వేసుకుందామా? వద్దు వద్దు, కార్లో వెళ్దామండి. దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి మీరు. ఓకే, లెట్స్ గో బై కార్. లెట్స్ గో బై ఏ కార్ టు ఈట్ వాటర్ బాల్స్. వాటర్ బాల్స్ అంటే పానీపూరి అనమాట. ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ ఇంకా చాలా ఉంటాయి మన అప్కమింగ్ వీడియోస్లలో. తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామండి మీ అందరికి కూడా ఇంగ్లీష్ స్టఫ్ ఇవ్వడం కోసం. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన దగ్గర ఒక కోర్స్ కూడా ఉంది, 0 to Hero కోర్స్. దాని డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్లో హాయ్ పెడితే నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అలాగే మన దగ్గర బుక్ కూడా ఉంది. బుక్ ఎక్కడ దొరుకుతుంది? ఫ్లిప్కార్ట్, అలాగే అమెజాన్లో కూడా మీరు తీసుకోవచ్చు. మీకు ఇంకా కావాల్సినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో మీరు కామెంట్ సెక్షన్లో ఉంచండి, తప్పకుండా నేను మీకు సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.